కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఏ రోజు నీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు వరకు ఎప్పుడు అనలా. హలో హ్యాపీ సంక్రాంతి అందరికీ, మీడియా మిత్రులకి. చాలా రోజులు అయింది ఇలా కలుసుకుని. ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరు నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగరుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ. నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా. అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా. కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అంటానికి. బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే, బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాట్ ఎవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరోలు కూడా నో, ఆ విషయం కూడా మాట్లాడా రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా. మా తరపున మీ సైడ్ ఏం కావాలి చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యు ఆర్ అ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యు ఆర్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా బికాజ్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేయాలి, చేద్దాం. దీన్ని ఎంత బాగా తీయాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ భాను అండ్ నందు. సినిమాకి రైటింగ్, డైలాగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా నారి నడుమురారి చెప్తుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ అంటే కొన్ని చూస్తూ ఉన్నా వీడియోస్, ఇంత క్లీన్ ఫిలిం, ఇంత క్లీన్ డైలాగ్స్ రాయటం, స్క్రీన్ ప్లేలో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండటం, అది మీకు 3 మస్కిటీర్స్ అని పేరు పెట్టచ్చు. సో థ్యాంక్స్ టు యూ గైస్. అండ్ అలానే నెక్స్ట్ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నా అని చెప్తున్నారు, అది మీ వల్లే. అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్, సేమ్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని లేకుండా ఉన్నదాంతో ఏం చేయగలమో అంత చేసాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్. అండ్ నెక్స్ట్ అనిల్ గారు. ఈయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినన్ను అడగండి, అంటే ఏ ప్రొడ్యూసర్ని అడగండి, డైరెక్టర్ని అడగండి, ఎవరినన్ను అడగండి, అనిల్ గారు అనగానే పాపం చాలా మంచి ఆయన సార్. మీరు మంచి, డెఫినెట్లీ 100% మంచి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. బట్ ఫర్ మీ హీస్ బీన్ లైక్ అ బ్రదర్ టు మీ. వి ఫైట్. ఏదో అప్పుడప్పుడు ఇంకా నేను చిన్న తమ్ముడు పెద్ద అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఎందుకు అనుకున్నా కానీ ఒక బ్రదర్గా వెనకాల ఎంత అండంగా నుంచున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు.
ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని నమ్మి ఐ నో వాట్ యు బీన్ త్రూ అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఐఎమ్ ప్రామిసింగ్, ఎందుకంటే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. మా సముద్రం సినిమా పోయిన తర్వాత సారీ అన్న, కొంచెం కథ కేర్ తీసుకుంటే బాగుండేది, నేను కూడా కొంచెం ఫిట్టర్గా బాగుండేది అంటే చిచ్చేశారు. అసలు అలా ఎప్పుడు అనుకోకు, ఇది అందరం కలిసి తీసుకున్న డెసిషన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, వీల్ ఆల్ టేక్ ద బ్లేమ్. అలా ఏ ప్రొడ్యూసర్ చెప్పటం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలా. అండ్ దట్ ఈస్ ఓన్లీ గాయ్ హూ టోల్డ్ మీ ఇట్స్ ఓకే, తప్పు అందరం కలిసి చేసాం, దీన్ని భరిద్దామని. ఏ రోజు నీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు వరకు ఎప్పుడు అనలా. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా మన జర్నీ, మీ బ్యానర్కి నేను ఎప్పుడూ ఉంటా. విల్ ట్రావెల్ అ లాట్ మోర్.